ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూడండి. ఇది వచ్చి ఒక మిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒక షార్ట్ టర్మ్, ఒక మీడియం టర్మ్, ఒక లాంగ్ టర్మ్, ఈ మూడు కలిసి ఉంటుంది. కాబట్టి 40 డేస్కి ఉంటుంది, 9 మంత్స్కి ఉంటుంది, 16 మంత్స్కి ఉంటుంది. ఈ మూడు కేటగిరీ స్టాక్స్ ఇస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 40 రోజులు మీరు హోల్డింగ్ కెపాసిటీ 40 to 60 డేస్ అంటే ఓకే, ఏదో అవలీలగా వెళ్ళిపోతుంది. ఒక 40 to 60 డేస్ అంటే 9 to 12 మంత్స్ అంటే మీకేమనిపిస్తుంది అంటే వెరీ లాంగ్ టర్మ్, హ్యూజ్ లాంగ్ టర్మ్ అనిపిస్తుంది. అదేలాగా 16 మంత్స్ అంటే అది కూడా మీకు అలాగే అనిపిస్తుంది. బట్ ఎవరి కేటగిరీలో వాళ్ళు, మీరు మీ కెపాసిటీ ఏంటి, ఎక్కడ నేను పెట్టగలను, ఓర్పుగా ఉండగలను అని అనుకుంటే మీరు అందులో ఎంచుకొని ఆ స్టాక్స్ని మీరు పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు 40 to 60 డేస్లో చాలామంది ఈ స్టాక్స్, ఈ 2 స్టాక్స్ అడిగారు మన టీంని, వీటి గురించి కొద్దిగా చెప్పండి సార్ అని. ఇది వచ్చి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా లేదు, ఒక స్మాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. బట్ ఇలాంటి స్టాక్స్ కూడా చాలామంది కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారు. అలా పెట్టబాకండి. ఇవన్నీ వచ్చి ఒక టీ కాఫీ లాగా ఈ స్మాల్ చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి ఇది విపుల్ అంట. ఇది ఒక 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. కాబట్టి ఇవన్నీ స్మాల్ స్టాక్, చిన్న స్టాక్ ఒక 2 ఉంది అది. కాబట్టి ఇవన్నీ వచ్చి 40 to 60 డేస్ ఈ స్టాక్స్ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి విపుల్ లిమిటెడ్. ఇది వచ్చి ఒక 40 నుంచి 60 రోజులు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 17 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 19 రూపాయలు 25 పైసలు పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 19 రూపాయలు 25 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 26 రూపాయలు 80 పైసలు. చిన్న స్టాక్ ఇది. 26 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 34 రూపాయలు 70 పైసలు రెండో టార్గెట్, 47 రూపాయలు 30 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 11 రూపాయలు 50 పైసలు. ఇది కూడా వచ్చి 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 20వ వర్క్షాప్ చెన్నైలో జరుపుకుంటున్నాము. బుకింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ బుకింగ్ క్లోజ్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ అక్టోబర్ 28, 29 ఐటీసీ కోహినూర్లో. ఇప్పుడు చెన్నైలో డిసెంబర్ 16th and 17th బుకింగ్ స్టార్ట్ అయింది. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ది పార్క్ హోటల్లో చెన్నైలో ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే అక్కడికి డైరెక్ట్గా రాలేరు ఎవరైనా సరే. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి ఇంటర్నల్గా, ఆ వర్క్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. అది వెరీ లిమిటెడ్ సీట్సే, కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మరొక స్టాక్ వచ్చి బిర్లా సాఫ్ట్. చూడండి, ఈ స్టాక్ మాత్రం మీరు ఒక ఎలా చెప్పాలంటే ఒక 9 months, 9 to 12 months, 9 నుంచి 12 నెలలు మీరు ఓర్పుగా ఉండేటట్టు అయితేనే ఈ స్టాక్లో మీరు బై చేయండి. 488 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 662 రూపాయలు 30 పైసలు మొదటి టార్గెట్, 814 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 1057 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 365 రూపాయలు స్టాప్ లాస్. 14,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 23 సంవత్సరాల నుంచి దాదాపు మన ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. బిర్లా సాఫ్ట్ ఇండియా, బి సాఫ్ట్ అని ఉంటుంది. అది
ఇప్పుడు 488 ఉంది. ఇది కూడా 9 నెలలు మనం ఓర్పుగా ఉండగలను. పెట్టుబడి పెడితే మళ్ళీ దిగినా పెరిగినా మనం ఏం ఆలోచించకూడదు. 9 నెలల తర్వాతే దీని యొక్క డిసిషన్ ఏంటి, టార్గెట్ ఎక్కడ వస్తుంది అనేది చూసి పర్ఫెక్ట్గా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి అది. ఎందుకంటే ఒక అడుగు మనం ముందుకేసేటప్పుడు మనం ఉండగలమా 9 నెలలు ఓర్పుగా అని ఆలోచించి చేయండి. చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్పాను మీకు, షార్ట్ టర్మ్ విపుల్, అది కూడా స్మాల్ క్యాపు. అది అసలు మీరందరూ రెగ్యులర్గా మెసేజెస్ పెట్టి అడిగే దానివల్లే అవన్నీ మనం సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. అది మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు ఇది కూడా షార్ట్ టర్మే, వాస్వాని, VASWANI, వాస్వాని ఇండస్ట్రీస్. ఇది ఒక 100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనది 21 డేస్ స్టాక్స్ ఉంది, మీ అందరికీ తెలుసు. తర్వాత నిఫ్టీ, మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది చూడండి, ఇది వచ్చి వాస్వాని ఇండస్ట్రీస్, VASWANI అని ఉంటుంది NSE కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹29.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹35 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹35 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹44 మొదటి టార్గెట్, ₹53.80 రెండో టార్గెట్, ₹69.40 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹24.50 స్టాప్ లాస్. ఇది కూడా 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నేను అప్డేట్స్ ఇస్తున్నాను నిఫ్టీ గురించి. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనము నిఫ్టీ గురించి ఇస్తున్నాము. తర్వాత మన వెబ్సైటు guruprasadacademy.comలో మనము మన అకాడమీలో జరిగిన వర్క్షాప్స్ ఎక్కడెక్కడ ప్రీవియస్గా ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగబోతుంది, వాటి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా మనం రెగ్యులర్గా అన్నీ క్లియర్గా ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.